దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం సంబంధించిన శివరాత్రి మహోత్సవాలు సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. అలాగే స్థానిక నియోజకవర్గం అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారు అయితే ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగానే కూడా ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రాన్ని కూడా పరిశీలించారు. ఏర్పాట్లు ఏ విధంగా చేశారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఇక్కడ పూర్తయ్యాయి? శివరాత్రి మహోత్సవానికి రేపు చాలామంది ఇక్కడ తలకు స్నానం చేస్తారు స్వామివారి ఆశీస్సుల కోసం. వారికి సెపరేట్ లైన్స్ అన్నీ కూడా పకడ్బందీగా కట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా లోపల చుట్టూ కూడా రైలింగ్ పెట్టడం జరిగింది. మరి అన్ని రకాల సదుపాయాలు, పోలీసులు కూడా సుమారు 400 మంది పోలీసులు కూడా బందోబస్తు వచ్చారు. దక్షిణ కాశీగా పేరొందిన పీఠికాపురం మరి కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి లక్షల మంది భక్తులు రేపు వస్తారు కాబట్టి వారందరికీ అన్ని సౌకర్యాల ఏర్పాటు కూటమి ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా కార్యకర్తలు మరి సేవ చేసే వాళ్ళు అందరూ కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంటే ఎంతమంది భక్తులు వస్తున్నారని అంచనా వేయడం జరిగిందని ప్రధానంగా? సుమారు 1.5-2 లక్షల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. దానికి తగ్గట్టు పోలీస్ బందోబస్తు ఉంది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఈఓ గారు, అదేవిధంగా పైనుంచి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, కళ్యాణ్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోమవారం నాడు రథోత్సవం, ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే ఇక్కడ లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం, స్నానాలు కూడా ఆచరిస్తారు. వచ్చేటువంటి భక్తులు అసౌకర్యం కలగని క్యూ లైన్లు కానీ ఇవన్నీ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే గుళ్ళు వద్ద చూస్తున్న ఇటీవల జరిగిన ఘటనలు అటువంటి పునరావృతం కాకుండా ఇక్కడ ఎటువంటి చర్యలు ఇక్కడ అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకున్నాం. మహిళలు కూడా చాలామందికి ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి ఇది వరకు పెద్ద రూమ్స్ 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటే నాయంలోనే ఆ బిల్డింగ్ కూడా తీస్తాం. దానివల్ల అమ్మవారి గుడి, అయ్యవారి గుడి కూడా రోడ్డు మీద ఉన్న భక్తులందరికీ కనపడ్డమే కాకుండా ఇది మహిళలకు ఉపయోగపడే విధంగా మరి ఇక్కడ ప్లేస్ కూడా కార్యక్రమం ఉంది. ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా లోపల కూడా ఇదివరకు కూడా 4 స్టెప్స్ దర్శనాలు మా ఆయంలో 14-19లో పెట్టడం జరిగింది. అంటే నలుగురు ఒకే లైన్లో 4 లైన్లు వెళ్తాయి. గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా పెట్టారు. అంచేత భక్తులు ఎన్ని లక్షల మంది వచ్చినా సరే ఒక 25-30 నిమిషాల్లో దర్శనాలు అయిపోతాయని చెప్పి తెలియజేస్తాం. అంటే కోనేరులో నీళ్లు పిండ ప్రదానాలు చేయడం వల్ల ఇప్పుడు ఎక్కువ కలుషితం అవుతుంది. ఇప్పుడు ఈ స్నానాలు ఆచరిస్తుంటారు, అంటే నీరు రావడానికి పోవడానికి ఎటువంటి చర్యలు ఉన్నాయి? పిండ ప్రదానాలు సెపరేట్గా అక్కడ జల్లీలు సిస్టమ్ పెట్టారు. ఎప్పటికప్పుడు అవి తీసి మళ్ళీ మార్చే విధంగా పెట్టారు. ఏ విధమైనది లేకుండా అన్ని రకాలుగా వాటర్ కూడా మంచి సేఫ్టీగా ఉందని చెప్పి తెలియజేస్తాం. రైట్, ఇది పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మహాశివరాత్రి సంబంధించిన ఏర్పాట్లు. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. అలాగే భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ క్యూ లైన్లతో పాటు అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందన్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ పుష్కరంలో నీరు సంబంధించిన కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే పుణ్యస్థానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో పాటు గతంలో వచ్చి దర్శించుకునేందుకు కూడా భారీ అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ 3 స్టెప్లుగా కూడా క్యూ లైన్లు కూడా అప్పట్లో కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగానే ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా ఈ ప్రాంతాలను కూడా ఇప్పుడు పుష్కరిణితో పాటు అలాగే క్యూ లైన్లు మొత్తం అన్ని ఏర్పాట్లు, గుడి ఆవరణం కూడా అన్నీ కూడా తిరిగి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మహాశివరాత్రికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కూటమి ప్రభుత్వంలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క కూటమి నాయకులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూస్తున్నట్టుగా కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరం గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.